బంగారు గొలుసు కూడా తీసి వెళ్ళిపోవడం ఏమీ బాగాలేదని చెప్పి మళ్ళీ బంగారు గొలుసు సుమిత్ర చేతుల మీదుగా శౌర్య మెడలో వేయిస్తాడు పెద్ద ఆయన. ఆ బంగారు గొలుసు చూసి, ఆ ఇల్లు చూసి, దీపక్ వాళ్ళందరూ ఇస్తున్న మర్యాద చూసి అనసూయ ఆశ్చర్యపోతుంది. ఈ ఇల్లేంటి, ఈ కార్లేంటి, ఈ మనుషులేంటి, నువ్వేదో వాళ్ళ సొంత మనిషివైనట్టు వీళ్ళందరూ నీతో అంత ప్రేమగా మాట్లాడడం ఏంటి? నేను చూస్తున్నప్పుడు నా కోడలు దీపనేనా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళంతా ఎవరు అని అడుగుతుంది దీపను. అవన్నీ లోపలికి వెళ్ళాక చెప్తాను అంటుంది. తను ఒక గదిలోకి వెళ్ళబోతుంది. అది కాదు మనం వెళ్ళాల్సిందని బయట అవుట్ హౌస్‌ని చూపిస్తుంది. అదా నేను ఇంకా ఈ ఇల్లు అనుకున్నానే అంటుంది అనసూయ. తర్వాత బంటిగాడు చిన్నగా పారిజాతం దగ్గరికి వచ్చి మొన్న వచ్చిన వాడెవడో కాదమ్మా వాడు దీప భర్తేనంట. ఇక్కడ క్యాబ్ నడుపుతూ ఉంటాడంట అని చెప్తాడు. దీపం కూడా ఇదే ఊర్లో ఉండగా మన ఇంట్లో దీప ఉండాల్సిన అవసరం ఏంటి? ఏదో ఉంది వీళ్ళందరి వెనక అంతా మన దగ్గర అంతా దాచుతున్నారు. మనం ఎలాగైనా కనిపెట్టాలిరా బంటు అంటుంది. తర్వాత దీప అవుట్ హౌస్కి వెళ్ళాక జరిగిందంతా వాళ్ళ అత్తకు చెప్తుందనమాట. శౌర్య లేనప్పుడు చూసి చెప్తుంది. అప్పుడు నువ్వు ఆవిడ్ని కాపాడినందుకు ఎంతో కొంత నీకు డబ్బు ఇచ్చుంటారే అని అడుగుతుంది వాళ్ళ అత్త. నేను ఆ డబ్బు కోసం ఆ పని చేయలేదు అంటుంది. డబ్బులు కాకపోయినా ఏదో విధంగా ఏదో ఒక సహాయం చేస్తామని ఉంటారు కదా వాళ్ళు అని అడుగుతుంది. అవును సహాయం చేస్తామన్నారు కానీ నేనే వద్దన్నాను అంటుంది. మన బ్రతుకులకు ఎలాగో లక్షలు సంపాదించలేము. వాళ్ళు ఫ్రీగా సహాయం చేస్తుంటే ఎందుకు వద్దన్నావే అని తిడుతుంది. ఈ సోదంతా నాకెందుకు, నా కొడుకు నర్సిగాడు కనిపించాడా అని అడుగుతుంది. దీప ఏమీ చెప్పదు. అప్పుడు నువ్వైనా నా కొడుకుని వెతుక్కోకుండా ఈ ఇంట్లో ఏం పని చేస్తున్నావే అంటుంది. ఊరికే ఇవన్నీ అడిగి ఇప్పుడు విసిగించకండి, రేపు ఎక్కడికైనా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అంటుంది. బయటకు వెళ్ళి మాట్లాడుకునే అంత తప్పేం చేసావే నువ్వు అని అడుగుతుందనమాట. ఇంకా విసిగిపోయిన దీప అవును నేను తప్పే చేశాను అంటుంది. అప్పుడు నీ కొడుకుతో పెళ్లి అనగానే సరే అని తల వంచుకొని పెద్ద తప్పు చేశాను అంటుంది దీప. దీప ఏడుస్తూ నరసింహ రెండో పెళ్లి చేసుకున్న విషయం వాళ్ళమ్మతో చెప్పేస్తుంది అనసూయతో. ఏంటి ఆ నరసింహుడు రెండో పెళ్లి చేసుకున్నాడా, మరి నువ్వెందుకు ఊరుకున్నావని అరుస్తుంది. అతనికి ఇప్పుడు తల్లి కానీ భార్య కానీ కూతురు కానీ అవసరం ఏమీ లేదు, అతని దారి అతను చూసుకున్నాడు అత్తయ్య అని బాధపడుతుంది దీప. దాంతో అనసూయ కూడా చాలా అసహ్యించుకుంటుంది తన కొడుకుని. నువ్వేమో ఊరికి తిరిగి వస్తే డబ్బులతో రా, లేదంటే నీ మొగుడుతో రా అన్నావు. ఆ రెండు నా దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. నీ అప్పుల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారని ఊరికి బయలుదేరాను ఇప్పుడు అని చెప్తుంది దీప. అక్కడ అప్పుల వాళ్ళతో చెప్పుకోవడానికి ఏమీ మిగలలేదు మనకు. మనం వారం లోపల ఒక వారం టైం ఇచ్చారు మనకు. ఆ వారం లోపల డబ్బులతో వెళ్తే ఇల్లు ఉంటుంది, లేకపోతే ఆ ఇల్లు వేలం వేస్తారు అని చెప్తుంది. ఇవన్నీ శౌర్యకి తెలుసా అంటే తెలీదు, నేను చెప్పలేదు అంటుంది. మరి ఆ ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ తెలుసా అంటే తెలీదు, అడిగారు సుమిత్ర గారు కానీ నేను చెప్పలేదు. మిమ్మల్ని కూడా అడుగుతారు సుమిత్ర గారు, మీరేం చెప్పొద్దు అని చెప్తుంటుంది దీప. ఇంతలో సుమిత్ర అక్కడికి వచ్చి వింటుందన్నీ. శౌర్య నిద్రపోవడంతో తనని ఎత్తుకొని ఇక్కడికి సుమిత్ర పడుకోబెట్టడానికి వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళ మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నీ తెలిసిపోతాయన్నమాట. తన కష్టాలేంటి, తనకున్న అప్పులేంటి, ఊర్లో ఏంటి సమస్యలు, తన భర్త రెండో పెళ్లి చేసుకున్న విషయం అవన్నీ తెలిసిపోతాయి సుమిత్రకి. మరి రేపు ఏదైనా దీని గురించి ఆలోచించి పరిష్కారం చూపించాలనుకుంటున్నాను సుమిత్ర. రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.